రిక్షావాడి వేషంలో వెళ్లి పంజాబ్ స్వర్ణ దేవాలయంలో తలదాచుకున్న టెర్రరిస్టులను మట్టుబెట్టారు. పాకిస్తాన్లో 7 ఏళ్లు రహస్యంగా ఉండి దావుద్ ఇబ్రహీం ఆచూకీ కనిపెట్టారు. ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేస్తున్న రోజుల్లో ఆయన రకరకాల వేషాల్లో ఎన్నో ఆపరేషన్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. ఆయన మరెవరో కాదు, ఇండియన్ జేమ్స్ బాండ్ అని చాలామంది పిలుచుకునే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఇది ఆయన డేరింగ్ డాషింగ్ స్టోరీ. భారత్ పనిచేసిన ఆపరేషన్స్లో అజిత్ దోవల్ పాత్ర కీలకం. రిటైర్ అయిన తర్వాత కూడా జాతీయ భద్రతా సలహాదారుగా దేశానికి సేవలందిస్తున్నారు. దోవల్ స్కెచ్ వేస్తే పని పూర్తయినట్టే. కీలకమైన ఆపరేషన్స్ను సెలెక్ట్ చేసుకుని వాటిని సక్సెస్ చేశారు. ఎక్కడికి వెళ్ళినా స్థానికులతో కలిసిపోయి స్థానిక పరిస్థితులను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా స్ట్రాటజీ ప్లాన్ చేసుకుంటారు. అజిత్ దోవల్ పుట్టింది ఉత్తరాఖండ్ ఘర్వాల్లోని గిరి బనెల్సున్ గ్రామం. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 20, 1945లో. ఆయన తండ్రి జిఎల్ దోవల్ ఆర్మీలో ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. రాజస్థాన్ అజ్మీర్ మిలిటరీ స్కూల్లో ఆయన చదువుకున్నారు. ఆగ్రా యూనివర్సిటీలో అర్థశాస్త్రంలో పీజీ చేశారు. 1968లో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యారు. కేరళ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్గా ఏఎస్పీ హోదాలో కెరియర్ ప్రారంభించారు. 1971 డిసెంబర్ నెలలో కేరళలోని తలస్సేరిలో మత ఘర్షణలు రాజుకున్నాయి. రోజురోజుకు పెరిగిన హింసాత్మక ఘటనలతో రాష్ట్రం అట్టుడికిపోయింది. 1972 జనవరి వరకు కొనసాగిన ఆ ఘర్షణల్లో 569 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని గవర్నమెంట్ రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా 480 మంది ముస్లింలు, 89 మంది హిందువుల జీవితాలు ఆ అల్లర్ల ప్రభావానికి గురయ్యాయి. మసీదులు, మదర్సాలు, ఆలయాలు కూడా దాడికి గురయ్యాయి. ఆ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న కరుణాకరన్ మత ఘర్షణలు ఆపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటికి అజిత్ దోవల్ కేరళలో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించి 3 ఏళ్లైంది. పోలీస్ అధికారులు అజిత్ను రంగంలోకి దింపాలని కరుణాకరన్కు సూచించారు. అతి తక్కువ సర్వీసున్న దోవల్ ఈ అల్లర్లు ఆపుతారా అని కేంద్ర మంత్రి తొలుత సందేహించారు. కానీ పోలీస్ అధికారుల భరోసాతో ఆయన అజిత్ దోవల్ స్పెషల్ డ్యూటీ అప్పగించారు. అజిత్ దోవల్ తన టీంతో తలసేరిలో అడుగుపెట్టారు. అప్పటికే ఇంకా 2 వర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2 వర్గాలకు చెందిన పెద్దలను స్థానిక పోలీసుల సహాయంతో దోవల్ కలుసుకున్నారు. ముందుగా లూటీల్లో నష్టపోయిన బాధితులకు వారి ఆస్తులు తిరిగి అప్పగించే పని చేపట్టారు. ఆ తర్వాత అల్లర్లకు దిగిన వారందరినీ పిలిచి మాట్లాడి ఘర్షణలు ఆపాలని చెప్పారు. కేవలం వారం రోజుల్లో సిచ్యువేషన్ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఈ సక్సెస్ఫుల్ ఆపరేషన్ గురించి తెలుసుకున్న అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అజిత్ దోవల్ను ఆ తర్వాత కొన్ని నెలలకు ఢిల్లీకి రప్పించారు. అలా దోవల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో అడుగుపెట్టారు. రిటైర్ అయ్యే వరకు ఐబీలో ఆయన పనిచేశారు. మిజోరంలో మిజో నేషనల్ ఆర్మీలో ఒకరిగా చేరి దాని పతనానికి దోవల్ కారణమయ్యారు. పెళ్లైన కొన్ని రోజులకే ఆయన ఆపరేషన్ చేస్తానని కేంద్రానికి చెప్పారు. దీంతో ఆయనకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వెంటనే ఆయన తన భార్యతో పాటు మిజోరం వెళ్లారు. మయన్మార్, చైనా సరిహద్దుల్లో ఉంటూ మిజో నేషనల్ ఆర్మీకి చెందిన బైక్స్ చుంగాకు సన్నిహితుడిగా మారారు అజిత్ దోవల్. మిజో నేషనల్ ఫ్రంట్ చీఫ్గా అప్పట్లో కొనసాగిన లార్డన్గా కింద పనిచేసే 7 కమాండర్లలో బైక్స్ చుంగా కూడా ఒకరు. ఆ 7 తన వైపు తిప్పుకుంటే ఆపరేషన్ దాదాపుగా పూర్తవుతుందని దోవల్ భావించారు. ఈ 7 స్నేహం చేశారు. వారిలో కలిసిపోయారు. దోవల్ మాటను ఈ 7 వినే పరిస్థితి వచ్చింది. అప్పుడు భారత ప్రభుత్వంతో శాంతి చర్చల ప్రస్తావన తెచ్చారు. భారత ఆర్మీ తలుచుకుంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పారు. అలా లార్డెంగాను శాంతి చర్చలకు ఒప్పించారు. 1986 జూన్ 30న శాంతి ఒప్పందం కుదిరింది. మిజోరాంకు 1987లో రాష్ట్ర హోదా దక్కింది. అతి తక్కువ కాలంలో ఆపరేషన్ చేసిన దోవల్ను ఇందిరాగాంధీ అభినందించారు. ఆయనకు ఇండియన్ పోలీస్ మెడల్ దక్కింది. పంజాబ్ స్వర్ణ దేవాలయంలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ బ్లాక్ థండర్ను అమలు చేసింది ఐబీ. ఈ ఆపరేషన్లో దోవల్ రిక్షా పుల్లర్ అవతారం ఎత్తారు. స్వర్ణ దేవాలయం చుట్టూ రిక్షా పుల్లర్గా తిరిగి పరిస్థితులు అంచనా వేశారు. ఖలిస్తానీ టెర్రరిస్టులతో సంబంధాలు పెంచుకున్నారు. తాను పాకిస్తాన్ టెర్రరిస్టునని వారికి పరిచయం చేసుకున్నారు. ఇండియన్ ఆర్మీ, పోలీసులకు సంబంధించిన సమాచారం చెప్తున్నట్టు నమ్మించారు. ఇలా అతడిని వారు నమ్మారు. ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారు, వారి వద్ద ఉన్న ఆయుధాలు ఎన్ని, వారు ఎప్పుడు ఏం చేస్తారనే విషయాలపై అవగాహన పెంచుకున్నారు. ఆ సమాచారాన్ని ఆర్మీకి అందించారు. టెర్రరిస్టులపై ఆర్మీ రంగంలోకి దిగే సమయానికి టెంపుల్లో వాటర్ రాకుండా చేశారు. బయటకు వచ్చిన టెర్రరిస్టులను మట్టుబెట్టారు. ఆ తర్వాత దేవాలయంలోనే ఉన్న మిగిలిన టెర్రరిస్టులను లొంగిపోవాలని సూచించారు దోవల్. దోవల్ సూచన మేరకు వాళ్ళు లొంగిపోయారు. దీంతో కీర్తి చక్ర అవార్డు ఆయనకు దక్కింది. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అణుపరీక్షలు నిర్వహించారు. ఇది తెలుసుకుని పాకిస్తాన్ కూడా అణుపరీక్షలకు సిద్ధమైంది.
పాకిస్తాన్ ప్లాన్ తెలుసుకునేందుకు దోవల్ దాయాది దేశానికి వెళ్లారు. 7 ఏళ్ల పాటు అక్కడే ఉన్నారు. పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహించే ప్రాంతంలో అజిత్ దోవల్ బిచ్చగాడిగా మారువేషంలో తిరిగారు. ఈ ప్రాంతంలోని బార్బర్ షాప్లోని వెంట్రుకలను సేకరించి భారత్కు పంపారు. ఈ వెంట్రుకలను పరిశోధిస్తే రేడియేషన్ ఉందని తేలింది. అంటే ఈ ప్రాంతంలో పాకిస్తాన్ అణుపరీక్షలు నిర్వహిస్తోందని భారత్కు దోవల్ సమాచారం ఇచ్చారు. ముస్లింగానే పాకిస్తాన్లో అడుగుపెట్టిన దోవల్ మసీదుకు వెళ్లేవారు. ఒకరోజు మసీదు నుంచి బయటకు వచ్చిన దోవల్ను ఒక వ్యక్తి గుర్తించాడు. నీవు ముస్లిం కాదు కదా అని దోవల్ను ప్రశ్నించారు. దోవల్ ఏమాత్రం భయపడకుండా తాను ముస్లిం అని చెప్పారు. నువ్వు ముస్లిం కాదు అంటూ నిలదీశారాయన. నువ్వు నాతో వస్తావా అంటూ దోవల్ను ఆ వ్యక్తి ప్రశ్నించారు. మసీదుకు సమీపంలోనే ఓ ఇంటి వద్దకు ఆయన తీసుకెళ్లారు. నీవు హిందువుననే నీ చెవులను చూస్తే తెలుస్తుందని దోవల్తో ఆ వ్యక్తి అన్నారు. చెవులకు పోగులు హిందువులే పెడతారని దోవల్ చెవులకున్న రంధ్రాలను ఆయన చూపారు. తాను కూడా హిందూనేనని తన ఇంట్లో దాచిపెట్టిన హిందూ దేవతల ఫోటోలను దోవల్కు చూపారు. కొన్నేళ్ల క్రితం జరిగిన దాడుల్లో తన కుటుంబ సభ్యులు చనిపోతే తాను మారువేషంలో ఉంటుంటానని దోవల్ ఆయనకు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న వేర్పాటువాదిని భారత్కు అనుకూలంగా మార్చిన ఘనుడు దోవల్. 1990లో జమ్మూ ఆపరేషన్లో భాగంగా దోవల్ అక్కడికి చేరుకున్నారు. అప్పట్లో పాకిస్తాన్ అనుకూలంగా ఉన్న కుకా పర్రైకు దోవల్ బ్రెయిన్ వాష్ చేశారు. పాకిస్తాన్కు అనుకూలంగా ఉన్న ఆయన ఆ తర్వాతి కాలంలో భారత్కు అనుకూలంగా మారారు. అంతేకాదు ఓ సంస్థను ఏర్పాటు చేసి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పనిచేశారు. అజిత్ దోవల్ 2005లో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా రిటైర్ అయ్యారు. అదే ఏడాది జూలై నెలలో దావూద్ ఇబ్రహీం కూతురు మహ్రుక్ పెళ్లి మక్కాలో జరిగింది. దుబాయ్లోని గ్రాండ్ హయత్ హోటల్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంలో దావూద్ను ఫినిష్ చేసేందుకు జేమ్స్ బాండ్ దోవల్ ప్లాన్ చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. 1993 ముంబై పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం నుంచి విడిపోయిన ఛోటా రాజన్ అనుచరులను అందుకు ఉపయోగించుకోవాలన్నది ప్లాన్. అయితే ఛోటా రాజన్ అనుచరులతో అజిత్ దోవల్ ముంబైలోని ఓ హోటల్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడికి ముంబై పోలీసులు వచ్చారు. ఆ సమయంలో అజిత్ దోవల్ అక్కడ రాజన్ అనుచరులకు దుబాయ్లోని పార్క్ హయత్ హోటల్ బ్లూ ప్రింట్ చూపిస్తున్నారట. షార్ప్ షూటర్స్ను ఏ స్పాట్లో పెట్టాలని కూడా చర్చించినట్లు వార్తలొచ్చాయి. కానీ ముంబై పోలీసులు అక్కడికి వచ్చి రాజన్ అనుచరులిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. రిటైర్డ్ ఆఫీసర్ అజిత్ మాటలు వారు వినిపించుకోలేదు. అలా దావూద్కు పెట్టిన స్పాట్ ముంబై పోలీసుల వల్ల స్పాయిల్ అయిందని చెప్తారు. ఆ తర్వాత ఓ సందర్భంలో నిజంగానే మీరు అప్పుడు ముంబైలో ప్లాన్ రెడీ చేస్తున్నారా అని ఓ విలేకరి దోవల్ని అడిగారు. ఆ ప్రశ్నకు దోవల్ లేదు, నేను అప్పుడు మా ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాను అని బదులిచ్చారు. ఇందిరాగాంధీతో ఉన్నట్టుగా ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాల్లోని పెద్దలతో దోవల్కు అంతగా సన్నిహిత సంబంధాలు లేవు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా ఆయనను నియమించారు. 8 నెలలు మాత్రమే ఆయన ఆ పదవిలో ఉన్నారు. ఆ తర్వాత అనేక అధికారికంగా ఆపరేషన్లు దోవల్ నిర్వహించారు. కార్గిల్ యుద్ధం తర్వాత భద్రతా దళాల్ని, నిఘా వర్గాల్ని సమన్వయం చేసేందుకు మల్టీ ఏజెన్సీ సెంటర్ ఏర్పాటు చేశారు. దానికి దోవల్కు భారత ప్రభుత్వం నియమించింది. జాయింట్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్కు కూడా ఆయన నాయకత్వం వహించారు. నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత అజిత్ దోవల్ను జాతీయ భద్రతా సలహాదారునిగా నియమించారు. ఇది దోవల్ కెరియర్లో సూపర్ సెకండ్ ఇన్నింగ్స్. 10 ఏళ్లుగా భారత్ చేపట్టిన ఎన్నో సెక్యూరిటీ ఆపరేషన్స్లో పాత్రధారిగా, సూత్రధారిగా ఉన్నారు అజిత్ దోవల్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో పుతిన్తో చర్చలు జరపడం, భారత్తో రష్యా బంధం మరింత బలపడడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల పహల్గాం దాడులు జరిగిన ప్రదేశానికి కూడా ఆయన వెళ్ళొచ్చారు.